మెగా అభిమానుల చూపంతా ఓవర్సీస్ కలెక్షన్స్ పై పడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని మంచి డిమాండ్ ఉంది. కానీ ఓవర్సీస్ లో మాత్రం చరణ్ తన సత్తాను చాటుకోలేకపోయారు. మగధీర తప్ప చరణ్ నటించిన మరి ఏ చిత్రాలకు మిలియన్ మార్క్ దగ్గరికి చేరుకోలేకపోయాయి. ఇటీవల కాలంలో నాని, నిఖిల్, ఆఖరుకు విజయ్ దేవరకొండ కూడా 1 మిలియన్ మార్క్ సాధించడంతో రామ్ చరణ్ సాధిస్తాడా లేదా అనేది అందరూ లెక్కలు వేసేసుకుంటున్నారు. ధృవ విషయంలో రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. అంతేకాదు, ఈ చిత్రం ఆల్రెడీ తమిళ్లో సూపర్ హిట్ అయిన చిత్రానికి రీమేక్ కావడం, టీజర్స్ మేకింగ్ అదరగొట్టడంతో ఈసారి ధృవతో ఓవర్సీస్ కలెక్షన్స్ రికార్డు బ్రేక్ చేస్తాడని అభిమానులు అంటున్నారు. అంతేకాదు, ఈ చిత్రం ఆల్రెడీ తమిళ్లో సూపర్ హిట్ అయిన చిత్రానికి రీమేక్ కావడం, టీజర్స్ మేకింగ్ అదరగొట్టడంతో ఈసారి ధృవతో ఓవర్సీస్ కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ చేస్తారని అభిమానులు అంటున్నారు. ఈసారి ఎలాగైనా రికార్డ్ బ్రేక్ చేయాలని చరణ్ సైతం ఫిక్స్ అయ్యారు. అందుకే ఎన్నడూ లేని విధంగా చరణ్ యుఎస్ కు వెళ్లి మరీ ధృవను ప్రమోట్ చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం ఆటతో సినిమా మొదలవగా యుఎస్ లో మాత్రం రాత్రి నుంచి ప్రీమియర్స్ సందడి మొదలైంది. రామ్ చరణ్ స్వయంగా ఈ ప్రీమియర్స్ కు హాజరవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ధృవకు యుఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఎలా ఉంటాయి, ప్రీమియర్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.